తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి అర్జున, నీకోసం కర్తవ్యం మరియు అకర్తవ్యం అనే వ్యవస్థలో ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విధానంలో శాస్త్రమే ప్రమాణం. అలా తెలుసుకుని శాస్త్ర విధితో నియతమైన కర్మయే చెయ్యతగినది. 3వ అధ్యాయంలో కూడా యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు నియతం కురు కర్మత్వం, నియత కర్మను గూర్చి స్పష్టంగా ఇలా చెప్పాడు. యజ్ఞ ప్రక్రియే ఆ నియత కర్మ అని. ఆ యజ్ఞం ఆరాధన యొక్క విశిష్ట విధి. అది మనస్సును ఎప్పటికీ నిరోధించి శాశ్వత బ్రహ్మలో ప్రవేశం ఇప్పిస్తుంది. ఇక్కడతను ఇలా అన్నాడు: